పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. 18 అధ్యాయముల భగవద్గీత 3 విభాగాలుగా ఉంటుంది. మొదటి 6 అధ్యాయములు కర్మయోగాన్ని విశదీకరిస్తుంది. రెండవ 6 అధ్యాయముల భాగము భక్తి యొక్క మహత్యమును మరియు భక్తిని పెంపొందించుకోవటానికి భగవంతుని యొక్క విభూతులను కూడా తెలియపరుస్తుంది. చివరి 6 అధ్యాయముల 3వ భాగము తత్వజ్ఞానమునకు అర్థ వివరణ చేస్తుంది. ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి అని కూడా తెలుసుకోగోరుచున్నాను అని అడిగిన అర్జునుడితో సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను. ఈ దేహము క్షేత్రము అని, ఈ దేహము గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది. నేను ప్రతి ఒక్క క్షేత్రమును ఎరింగిన వాడిని. ఈ శరీరము క్షేత్రము అని మరియు ఆత్మ అంటే పరమాత్మ క్షేత్రజ్ఞుడు అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను. క్షేత్రము అంటే ఏమిటో, దాని స్వభావము ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, క్షేత్రజ్ఞుడి యొక్క అద్భుతములు ఏమిటో కూడా వివరిస్తాను, తెలుసుకొనుము. మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించిన సత్యమును వివరించి ఉన్నారు. ఎన్నో వేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది. ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది. క్షేత్రము అనునది పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, ఆత్మ, 11 ఇంద్రియములు. అవి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది. వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడతాయి. వినయముతో దంభము లేకుండా ఉండుట, అహింస, క్షమాగుణము, సరళత, ఆత్మజ్ఞానికి సేవ, శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తు విషయములపై అనాసక్తి కలిగి ఉండటము, అహంకారము లేకుండుట, జన్మ మృత్యు జర వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవటము
మమకార రాహిత్యము, జీవిత భాగస్వామి, పిల్లలు, ఇల్లు వంటి వాటిపై అంతులేని మమకారము లేకుండా ఉండుట, జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట, ఏకాంత ప్రదేశాలలో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి, ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యము కొరకు తత్వాన్వేషణ లాంటి ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను. ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దానిని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను. ఈ పరమ సత్యమును తెలుసుకున్న తర్వాత వ్యక్తి అమరత్వము పొందుతాడు. అది ఏ సత్ అసత్తులకు అతీతముగా ఉండే ఆదిరహిత పరంధామము. ఆ పరంధామము యొక్క అణువు ఈ సమస్త భౌతిక సృష్టి మొత్తము వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఈ జగత్తు అంతా ఆ పరంధామములో అణుమాత్రంగా నిబిడీకృతమై ఉన్నది. తల్లి గర్భములో శిశువు ఉన్నట్టు సమస్త సృష్టితో పాటుగా ఇంద్రియ వస్తు విషయములన్నీ ఆ పరమాత్మ యొక్క భౌతిక రూపమే అయినా ఆ పరమాత్మ ఇంద్రియ రహితుడు. ఆ పరమాత్మకు దేని పట్ల కూడా మమకారానుబంధము లేదు. అయినా ఆ పరమాత్మే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు. ఆ దివ్యదేవుడు నిర్గుణుడు అయిన ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆ భగవంతుడే. ఆ పరమాత్మ సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆ పరమాత్మ అవ్యక్తము కాబట్టి ఆ దేవుడిని అర్థం చేసుకోవడము భక్తులకు చాలా కష్టము. అయితే ఆత్మజ్ఞానులకు మాత్రం చాలా సులభ సాధ్యము. ఆ దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. ఆ పరమాత్మ విభజించుటకు వీలు లేనివాడు అయినా సర్వ ప్రాణులలో వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త సృష్టికి ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు, లయకారుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము. అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆ పరమాత్మే. ఆ పరంధాముడు అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే మరియు జ్ఞాన లక్ష్యము కూడా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఈ ప్రకారముగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు గురించి, నిజమైన జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యము గురించి నేను తెలియచేశాను. నా భక్తుల కన్నా గొప్పవారైన ఆత్మజ్ఞానులు మాత్రమే దీనిని యథార్థముగా అర్థము చేసుకోగలరు. ఇటువంటి ఆత్మజ్ఞానము పొందిన పిదప వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. అనంతమైన సనాతనమైన పరమాత్మలో ఉద్భవించినదే భౌతిక ప్రకృతి. అంటే అవ్యక్తము నుండి వ్యక్తమైనదే భౌతిక ప్రకృతి. శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకునము. సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని, సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది. ఎప్పుడైతే ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ త్రిగుణములను సుఖించదలిచాడో, త్రిగుణముల పట్ల ఉన్న మమకారాసక్తి ఆ జీవాత్మకు ఉన్నత జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును. దేహము ఎందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. దేహమునందున్న భగవానుడు సర్వసాక్షి, సర్వనియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మగా ధృవీకరించబడవలసిన వాడు. పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యథార్థమును అర్థం చేసుకున్నవారు ఆత్మజ్ఞానులు. అటువంటి ఆత్మజ్ఞానులు మరలా ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. కొందరు ధ్యానము ద్వారా తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు. కొందరు
జ్ఞాన సముపార్జన ద్వారా పరమాత్మను పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంకా మరికొందరు ఈ ఆధ్యాత్మిక ఫలితమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు ఆధ్యాత్మికము గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవానుడిని ఆరాధించటం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమముగా పరమాత్మను శోధించి ఆత్మజ్ఞాన సంపన్నులై జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. ఈ సమస్త చరాచర ప్రాణులు మరియు సృష్టి మొత్తము క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము. సమస్త ప్రాణులలో ఆత్మగా ఉన్న పరమాత్మను చూసి ఆత్మ పరమాత్మ ఈ రెండింటినీ ఈ నశించే శరీరములో నశింపని వాటిగా చూసిన వాడే నిజముగా చూసినట్టు. మరియు ఇటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానము. సర్వ ప్రాణులలో సమానముగా పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవాడు తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా వారు పరమ పదమునకు చేరుకుంటారు. దేహము యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే. దేహమునందున్న ఆత్మ వాస్తవముగా ఏ పని చేయదు అని అర్థం చేసుకున్నవారు నిజముగా చూసినట్టు. విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు అవన్నీ ఒకే ప్రకృతి నుండి ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు. దీనినే ఆత్మజ్ఞానము అని కూడా చెప్పబడుతుంది. పరమాత్మ నాశనము లేనిది, అనాది అయినది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే పరమాత్మ స్థితమై ఉన్నా ఆత్మ ఏమీ చేయదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రము కలంకితం కాదు. ఎలాగైతే ఒక్క సూర్యుడు సమస్త సౌర కుటుంబాన్ని ప్రకాశింపచేయునో అదే విధముగా ఒక్క ఆత్మయే మొత్తము శరీరమును చైతన్యముతో ఉంచును. జ్ఞాన నేత్రములచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసిన వారు పరమ పదమును చేరుకుంటారు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.